సింగర్ సమీరా భరద్వాజ్ ప్రస్తుతం ఈ విషయంపై స్పందించేందుకు మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. సమీరా గారు, వాట్ ఏ లెజెండరీ సింగర్ కదా అండి. ఇట్స్ ఎ గ్రేట్ లాస్. చాలా చాలా పెద్ద లాస్ అండి. నేను చాలా షాక్ కి గురయ్యాను యాక్చువల్లీ. ఆవిడ పాటలు అనేవి పెద్ద బాల శిక్ష లాగా మాకందరికి సింగర్స్ కి. ఆవిడ పాటలు నేర్చుకుని ఎన్నో కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసాం. ఆవిడ పాటలు పాడగలిగిన వాళ్ళందరూ ఒక స్టాండర్డ్ ఉన్న సింగర్స్ అని అలా అనుకునేవాళ్ళం. అంత గొప్ప సింగర్ ఆవిడ. అటెంప్ట్ చేయడమే చాలా కష్టం ఆవిడ పాడిన పాటలు. అలాంటి లెజెండరీ సింగర్ ని కోల్పోవడం అనేది చాలా 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 బాధాకరంగా ఉంది. మీకు జానకి గారితో వ్యక్తిగతంగా రిలేషన్ ఉందా? ఐ మీన్ లైక్ ఎప్పుడైనా ఆమెని కలిసారా, పర్సనల్గా మీట్ అయ్యారా, ఏదైనా మాట్లాడుకున్నారా, షేర్ చేసుకున్నారా? నేను 2-3 ప్రోగ్రామ్స్ లో కలిసానండి ఆవిడని. ఆవిడ చాలా చాలా అద్భుతమైన పర్సన్. ఆవిడ ఎంత వామ్ గా మాట్లాడతారో, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. అండ్ నాకు ఒక జ్ఞాపకం ఏముందంటే, ఒక రీల్ చేశానండి నేను. ఆ రీల్ ఆవిడ రిపీట్ మోడ్ లో చూశాను నేను అని చెప్పి నాకు చెప్పారు. మామిడి పళ్ళ గురించి రీల్ తెగ చూశాను అని చెప్పారు. అదొక్కటి చాలా మెమరబుల్ మూమెంట్ నాకు ఆవిడతోటి. which means recent past లోనే అయ్యింది. రీసెంట్ గానే ఆవిడ చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పారు. చాలా సంతోషం వేసింది నాకు. లెజెండరీ పర్సన్ లైక్ జానకి గారు అలా చెప్పడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఓకే, షోస్కి వెళ్ళినప్పుడు మీరు జానకి గారి పాటలు సెలెక్టివ్లీ ఏమైనా 2-3 ఉంటాయా స్పెసిఫిక్ గా మీకు ఇష్టమైనవి చూస్ చేసుకుని పాడేవి? డెఫినెట్లీ ఉంటాయండి. ప్రతి షోలో ఎవరైనా సింగర్స్ ఎవరైనా వాళ్ళ ప్రతిభ తెలియపరచాలి అంటే గనక జానకి గారి పాటలు 1-2 అయినా కంపల్సరీగా సెలెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్, మీరు అన్నది. ఇట్స్ అటెంప్ట్ చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్ లాంటిది జానకి గారు పాడిన పాటలు. లాంటిది. దానికి కొంచెం దరిదాపుల్లో పాడగలిగినా కూడా అది గొప్ప అచీవ్మెంటే. వయోభారంతో కన్ను మూశారు, సరే ఇంకా దానికి ఏమీ చేయలేము. కానీ ఇండస్ట్రీ మాత్రం డెఫినెట్గా జానకి గారిని మిస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైట్, కోల్పోయామండి. డెఫినెట్లీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ మ్యూజిక్ ఇండస్ట్రీ. అండ్ ఘంటసాల గారి టైం నుంచి ఉన్న సింగర్స్ లో జానకి గారు ఒకళ్ళు. ఆవిడని కూడా మనం ఈరోజు కోల్పోవడం చాలా చాలా బాధగా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా జానకి గారు ఒక రకంగా ఒక బ్రిడ్జ్ లాగా అని చెప్పచ్చు. మీరు అన్నట్టు ఘంటసాల గారి దగ్గర నుంచి మీ జనరేషన్ దాకా కూడా 2-3 జనరేషన్స్ ని ఆమె క్యారీ చేశారు. అవును, రైట్. థ్యాంక్ యూ సమీరా భరద్వాజ్ గారు, మీ రెస్పాన్స్ తెలియజేసినందుకు. ప్రముఖ గాయని ఎస్ జానకి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. వయోభారంతో మైసూర్లో ఆమె తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో చనిపోయినట్టుగా హాస్పిటల్ వర్గాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మైసూర్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతూ జానకి కన్నుమూశారు. సంగీత దర్శకత్వం వహించిన తొలి గాయకురాలిగా జానకి గారికి గుర్తింపు ఉంది.